మా ఊరి పక్కన పల్లె ఉంది. ఆ పల్లెలో పని ఉందని చెప్పేసి నాన్న నేర్చుకోవడానికి వచ్చినాను. ఇక్కడ వచ్చి నా శనగ పంట కనిపించింది. కరెక్ట్గా కోతకు వచ్చే సమయానికి అయితే వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి అమ్మ దోశ వచ్చింది. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ దోశకు ఉండే వాల్యూ మాత్రం మామూలుగా ఉండదు. ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. ఇంకా వాటిలో ఎతికిన కారం దోశకి ఎతికిన స్పెషల్ ప్లేసే ఉంటుంది. ఇంకా అమ్మ ఎతికిన ఈరోజు కారం దోశ పోసేసి అందులోకి పప్పుల చట్నీ, బొంబాయి చట్నీ ఎతికిన చేసింది. బొంబాయి చట్నీ నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి సపరేట్గా కుండలోనే వేసింది. ఇంకా దోశ కూడా ఎన్ని నాన్ స్టిక్ కడాయిలు ఉన్నా కానీ ఇంట్లో ఖచ్చితంగా నాకు ఓల్డ్ స్టైల్లోనే కావాలని అడిగింటికిన అలానే దోశ పోసింది. ఇంకా ఈ కారం దోశను అట్లా తుంచుకొని కొంచెం అట్లా బొంబాయి చట్నీ పెట్టుకొని తింటా ఉంటే నా టేస్ట్ ఎదిగిన అద్భుత, మామూలుగా లేదు. టేస్ట్ ఎదిగిన అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉంది. ఎంతైనా కానీ మనం నాన్ స్టిక్ కడాయిలలో తినే దోశ కన్నా ఇలాంటి నార్మల్ ఓల్డ్ స్టైల్ పెన్నం మీద వేసుకునే దోశలు ఎంత బాగుంటాయి. దోశ తినేది అయిపోయింది. నాన్న ఇప్పుడే పల్లె నుంచి వచ్చినాడు. పల్లెలో పాత డోర్లు ఉండినా దాన్ని రిపేర్ చేయడానికని పోయినాడు. వచ్చేటప్పుడు నాన్న నెయ్యి తీసుకుని వచ్చినాడు. ఎంత నాన్న ఇది నెయ్యి? అర్ధ కేజీ. అర్ధ కేజీ ఎంత ఇప్పుడు? 400. వాసన అయితే గుమాలు ఇచ్చింది. ఫ్రెష్ నెయ్యి ఇది. వాళ్ళు ఎట్లా అంటే కొద్దిగా పెట్టుకొని 1 కేజీ 2 కేజీల వరకు మాత్రమే అయిన తర్వాతనే అమ్ముతారు వాళ్ళు. అంత ఫ్రెష్గా ఉంది. స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. నెయ్యి కాంచేటప్పుడు ఎట్లనైనా దాంట్లో తమలపాకు కూడా వేసారు కదా, వెన్నంతా తీసిన పెట్టినది ఉంటాయి కదా, అదంతా తీసిన తర్వాత నెయ్యి కాంచడం స్టార్ట్ చేశారు. దాంట్లో చివరిగా అట్లా తమలపాకు వేసారు. ఆ తమలపాకు తినగానే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నెయ్యి చూపించాను చూడండి ఎట్లుందో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.